హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మీ ఛానల్లో మీరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంటారు కదా, వ్యూస్ రాలేదని బాధపడుతుంటారు. వ్యూస్ ఒక్కటే కాదు, సబ్స్క్రైబర్స్ కూడా రాలేదని చాలా అంటే చాలా బాధపడుతుంటారు. దానికి ఒక 5 కారణాలు అయితే ఉన్నాయి. అవి చేయకుండా మీరైతే యూట్యూబ్ ఛానల్లో గ్రో అవ్వాలంటే కొంచెం అయితే కష్టమే. బట్ అవి చేసినా కూడా లక్ అనేది కూడా ఒకటి ఉండాలి. అది కూడా లేకపోతే మీరైతే సక్సెస్ కావడం అనేది చాలా అంటే చాలా తక్కువ. బట్ మీకోసం ఒక 5 టిప్స్ అయితే చెప్తా. అది నేను చెప్పేటి కదా, అందరు చెప్పేటి ఆల్రెడీ. బట్ అది మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకైతే వెళ్ళిపోతాం. మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ పాయింట్ కంటెంట్. మీరు చేసే కంటెంట్ ఒకటే కంటెంట్ లాగా పెట్టుకోండి. అంటే గేమింగ్ చేసేవాళ్ళు గేమింగే పెట్టుకోండి, వ్లాగ్స్ చేసేవాళ్ళు వ్లాగ్సే పెట్టుకోండి, కుకింగ్ చేసేవాళ్ళు కుకింగ్ మాత్రమే పెట్టుకోండి. అవి కాకుండా ఒకరోజు కుకింగ్ చేసి ఒకరోజు అది చేస్తానంటే చాలా అంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే కుకింగ్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ తర్వాత గేమింగ్ నచ్చదు కదా. గేమింగ్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కుకింగ్ నచ్చకపోవచ్చు, లేదా రెండు నచ్చి వ్లాగ్స్ నచ్చకపోవచ్చు. ఒకవేళ అలా పెడితే అలా కాకుండా ఒకటే కంటెంట్ని ఎంచుకోండి. అలా ఒకటే కంటెంట్ చేయండి. మీరు ఎంచుకున్న కంటెంట్ ఒకటే ముందే ఆలోచించుకోండి. అందులో టాప్ యూట్యూబర్స్ ఉంటారు కదా, కొంచెం మీరు చేసే కంటెంట్లోనే వాళ్ళని చూడండి. కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా నేర్చుకొని తర్వాత వీడియోస్ అయితే చేయండి. అర్థమయ్యేలా నేర్చుకొని అంటే వాళ్ళ వీడియోస్ కాపీ కాకుండా మీ కంటెంట్ వాళ్ళలాగా తయారు చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. అంటే తెలుగులో చెప్తాను మీకు అందరికీ అర్థం కాకపోతే, డైలీ వీడియో ఒకే టైంకు పెడితే ఆల్గారిథం అనేది అర్థం చేసుకుంటుంది. ఒకరోజు 9కు పెట్టారనుకో మార్నింగ్, నెక్స్ట్ డే 9కి పెట్టండి. అలా డైలీ వీడియో చేసే వాళ్ళు ఉంటే కనుక డైలీ పెట్టచ్చు. ఒక కొద్దిగా రీచ్ వచ్చేంత వరకు డైలీ పెట్టడానికి ట్రై చేయండి. అలా అని చెప్పి ఒకరోజు పెట్టి 4 రోజుల తర్వాత పెట్టడం, 4 రోజుల తర్వాత పెట్టి ఒక నెల తర్వాత పెట్టడం, అలా అయితే చేయకండి. డైలీ పెట్టే టైం ఒకే టైం చూసుకోండి. ఏ టయానికి రీచ్ ఎక్కువ ఉంటుందో ఆ టయానికి మాత్రమే పోస్ట్ చేస్తూ ట్రై చేయండి. అది ఎలా కనుక్కోవాలంటే, ఈరోజు 9కి పెట్టండి, రేపు 9కి పెట్టండి. ఒకవేళ రీచ్ రాకపోతే అలా ఒక 1 వీక్ ట్రై చేయండి. రీచ్ రాకపోతే నెక్స్ట్ టైమింగ్ మార్చండి. టైమింగ్ మార్చితే తర్వాత ఆ టైంకి ఒకవేళ రీచ్ వచ్చిందనుకో అదే డైలీ ఫాలో అవ్వండి. అలా మీరు 1 మంత్ కష్టపడితే మామూలుగా ఒక్కొక్క వీడియోకు 100 వ్యూస్ వచ్చిన 1 మంత్కు 30 వీడియోస్ అయితే 30 వీడియోస్కు తెలుసు కదా మీకు 3K వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. 3K వచ్చిందంటే ఆల్రెడీ మీ ఛానల్ అనేది చాలా అంటే చాలా రీచ్కి అయితే వెళ్ళిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి టైటిల్, థంబ్నెయిల్, కీవర్డ్స్. ఈ 3 లేకపోతే ఈ వీడియో ఎవరు చూడరు. ఆ 3 మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటంటే, ఒక థంబ్నెయిల్ చేస్తే వాళ్ళకి క్యూరియాసిటీ పెంచాలి. అంటే అలా అని చెప్పి ఏదంటే పెట్టకుండా థంబ్నెయిల్లో పైన ఒకటి పెట్టి లోపల ఒకటి పెట్టకుండా, థంబ్నెయిల్ పైన ఏముంటుంది, సపోజ్ మీరు ఈ కుకింగ్ వీడియో ఉందనుకో, కుకింగ్లో ఈరోజు ఒక చికెన్ కర్రీ చేశారు, ఇలాంటి చికెన్ కర్రీ మీరు ఎప్పుడైనా చూశారా అని క్వశ్చన్ మార్క్ సింబల్ లాగా అయితే ఉండాలి. అలా చేస్తే ఏముందా అబ్బా అని ఓపెన్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్ కూడా పైన చేశారు కదా, టైటిల్లో పెట్టే విధంగా థంబ్నెయిల్లో కూడా మీరు కుకింగ్ అది చేస్తుంటారు కదా, దాంట్లో ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు దాన్ని కొంచెం ఎడిట్ చేసి బాగా ఎడిట్ చేస్తే థంబ్నెయిల్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు థంబ్నెయిల్ ఈజీ డిజైన్ అయితే చెప్తా. అలాగే కీవర్డ్స్ కోసం మీరు చాట్‌జీపీటీని మీ టైటిల్ చాట్‌జీపీటీలో ఇచ్చి కీవర్డ్స్ కావాలంటే చాట్‌జీపీటీ ఈజీగా ఇస్తుంది. అవి తీసుకెళ్ళి మీ వీడియోకు అయితే అప్లోడ్ చేయడమే. ముఖ్యంగా మెయిన్ మీకు అనేది ఓపిక అయితే ఉండాలి. యూట్యూబ్లో ఒక వీడియో పెట్టేసి నాకు రీచ్ రాలేదు, 2 వీడియోలు పెట్టి రీచ్ రాలేదని అయితే అనకూడదు. అలా ఒకేసారి రావైతే రావు. ఒకరికి నెల పట్టచ్చు, ఒకరికి సంవత్సరం పట్టచ్చు, ఒకరికి చాలా రోజులు పట్టచ్చు, ఒకరికి లక్ ఉంటే 1 డేకి కూడా రీచ్ రావచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఉపయోగం అనిపిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని యూట్యూబ్ గురించి గ్రో గురించి అయితే మీకైతే తీసుకురావడానికి ట్రై చేస్తా. మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఈ వీడియోకి 5 లైక్స్ ఇస్తే కనుక నెక్స్ట్ థంబ్నెయిల్ ఎలా చేయాలో అనేది, మొబైల్లోనే థంబ్నెయిల్ ఎలా చేయాలా, ఎక్కువ యాప్స్ లేకుండా సింపుల్గా ఎలా చేయాలనేది అయితే నేను చెప్తా. మీరు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.
ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి బాయ్. తప్పకుండా